ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో స్థానిక భాగ్యలక్ష్మిపేట 19వ వార్డు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాన్ని నెలకొల్పడం, ఏదైతే మరి యువకులు మన ఈ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ స్వామివారిని మట్టి విగ్రహాన్ని నెలకొల్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని 9 రోజులు కూడా ఎంతో నిష్ట నియమాలతో పూజలు చేసి, అలాగే ఇక్కడ ఏదైతే విశేషమైన జ్యోతిర్లింగార్చన కార్యక్రమం కానీ గరిక పూజలు కానీ ఆ స్వామివారికి చేసి ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆ స్వామివారి ప్రసాదాన్ని అన్నదాన కార్యక్రమంగా ఏర్పాటు చేసి ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ ప్రసాదాన్ని ఇచ్చి ఆ స్వామివారి కృపా కటాక్షం అందరికీ ఉండాలని చెప్పి ఈ యువకులు ఏదైతే శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కానీ పూజా నియమాలు కానీ చేస్తున్నందుకు వారిని పేరుని అభినందిస్తూ ఆ స్వామివారి కృపా కటాక్షం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా 30 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఇక్కడ వినాయకుడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వినాయకుడిది చవితి దగ్గర నుంచి కూడా రోజు కూడా పూజలు చేసి గరికి పూజ కానీ సరస్వతీదేవి పూజ కానీ ఇలాగ ఎన్నో పూజా కార్యక్రమాలు చేసి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 5,000 మందితోటి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం, భక్తులందరూ కూడా ఎంతోమంది ఇక్కడ అందరూ కూడా ఏదైతే శుభకార్యాలకు ఎలా ఉంటాయో అలా పిండి వంటలతోటి కార్యక్రమం చేయడం, దీంతోపాటు దాతలందరూ సహాయ సహకారాలతోటి వరసిద్ధి వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందకర విషయం. ఆ వినాయకుడు ఆశీస్సులు తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, అలాగే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఎందుకంటే ఈ వినాయకుడి పందిరు అన్నింటికి కూడా డిపార్ట్మెంట్తో కానీ మున్సిపల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి అనేక ఈ పందిరులో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పర్మిషన్లకి తెప్పించేలాగా డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తూ దీనికి ఈ కార్యక్రమం చేస్తున్న మన ఏదైతే 20వ వార్డు ఇన్ఛార్జ్ రౌత్ సావరాజు గారు కానీ ఈ వరసిద్ధి వినాయక చవితి కమిటీ నాయకులు ఏదైతే మన గాజుల సత్యబాబు గారు కానీ మా గురువు గారు కానీ కాంతారావు గారు కానీ ఎర్రాసీని కానీ రౌత్ సతీష్ కానీ రాజేష్ కానీ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం, భక్తులందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో పాల్గొన్నందుకు ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గణేష్ మహారాజ్కి 19వ వార్డులో వేయించేస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా గత 30 సంవత్సరాలుగా ఈ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో కార్యక్రమంలో భాగంగా అన్నదానాల కంటే అన్నదానం గొప్పది. అలాంటి అన్నదానం ఈ సెంటర్లో సుమారు 3,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ఇలాంటి అన్నదానాల్లో ప్రతి చోట జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా ఫ్యామిలీతో కూడిన వాతావరణంగా ఇక్కడ అంతా మహిళలు ఆధ్వర్యంలో ఎక్కువ ఇక్కడ అన్న సమారాధన జరగడం చాలా ఆనందనీయం. ఇటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమం చేసిన ఈ కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ కమిటీ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వర్తలపల్లి కాశీ గారికి, అలాగే ఎర్రాసీని గారికి, 6వ వార్డు ఎర్రాసీని గారికి, ఈ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గణేష, జై జై గణేష. महाराज की बोलो, गणेश महाराज की बोलो, गणेश महाराज की. తాడేపల్లి పట్టణం 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట 31 సంవత్సరాలు బట్టి శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూనియన్ వారు గణపతి నవరాత్రులు బ్రహ్మాండంగా చేస్తున్నందుకు కమిటీ వారికి పేరుపైన అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇంచేతంటే తాడేపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో, అన్ని పల్లెల్లో, అన్ని సందుల్లో కూడా గణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తారు. ఇంచేతంటే మట్టి విగ్రహంతో
ఈ 19 వార్డులు పెట్టడం జరిగింది. పట్టణంలో ప్రతి గల్లీలో చేస్తే కారణం ఏంటంటే వినాయకుడు అంటే అంత నమ్మకం. వినాయకుడి దగ్గరికి వచ్చి మన మనసులో ఉన్న కష్టం చెప్పుకుంటే మళ్ళీ సంవత్సరానికి కష్టం తీర్చే వినాయకుడిగా భక్తులందరికీ నమ్మకం. అలా ఈ 19వ వార్డు ప్రజలందరూ కూడా వినాయక ఆశీస్సులతో నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మహిళలు పసుపుతో ఉండాలని, రైతుల పంటలు బాగుండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, కార్మిక రక్షలు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానం పలికిన 19వ వార్డు యూనియన్ ఫ్రెండ్స్ అందరూ కూడా పేరు అభివృద్ధి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ ఫ్రెండ్స్ అందరికీ అభినందన